కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథానిక ఆకుపచ్చని కన్నీళ్లు అనడి డాక్టర్ జడా సుబ్బారావు గారి కథల సంపుటి నుండి ఎంచుకొనబడిన 8వ కథ మార్గదర్శి. నాన్నంటే నమ్మకమో నాయకత్వమో, నడిపించే గుండె ధైర్యమో, కళ్ళ ముందు తిరిగే ప్రత్యక్ష దైవమో, ఆకలైనప్పుడు అమ్మవైపు, అవసరం పడినప్పుడు నాన్నవైపు చూడటం జీవితం నేర్పిన అనుభవాల్లో ఒక తీయని అనుభూతి. నాన్నంటే కేవలం అవసరాలేనా? అంతకు మించిన ఆప్యాయతను మనసు నిండా నింపుకుని పైకి గుంభనంగా కనిపించే నిగ్రహానికి మరో పేరు. చిటికిన వేలు పట్టుకుని ఊరంతా తిప్పుతూ అన్నిటినీ అందరినీ పరిచయం చేసిన నాన్నను మించిన గైడ్ లోకంలో ఇంకెవరుంటారు? హార్దిక అనుభవాలకైనా ఆర్థిక పాఠాలకైనా నాన్నను మించిన భరోసా, భద్రత ఇంకెవరిస్తారు? శ్మశానం నుంచి ఇంటికొచ్చి విషాదంగా వరండాలో కూర్చున్నాడు ప్రకాశం. మనసంతా దిగులుగా ఉంది. ఇంటికి ఆసరాగా ఉన్న చెట్టంత మనిషి ఎవరో మాయం చేసినట్లుగా దూరమవటం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు అంతుపట్టని అంతరిక్షంలా ఉన్న నాన్న మనసు తెలుసుకోలేక సతమతమయ్యేవాడు. ఒకవేళ తెలుసుకుందామని ప్రయత్నించినా నాన్న పట్ల ఉన్న భయంతో ఏమీ అడగకుండా లోపలే తనలో తనే మదనపడేవాడు. మనిషిలో నిగూఢంగా పేరుకుపోయిన ద్వేషాన్ని, అహాన్ని మరణం మాత్రమే వేరు చేయగలదేమో. ఏదేమైనా మనిషి జీర్ణించుకోలేని అనంత విషాదం మరణం. వాకిట్లో ఏపుగా పెరిగిన కరివేపాకు మొక్క వంక, నేడో రేపో గిలదిగటానికి తయారుగా ఉన్న అరటి చెట్టు వంక చూడసాగాడు. ఎవరో ఇచ్చిన అరటి పిలక తెచ్చి వాకిట్లో నాటుతుంటే, కోతులుంచో, ఎందుకురా అంత శ్రమ? అది పెరిగి అరటిగెల ఇస్తుందని నమ్మకముందా నీకు? అన్నాడు తండ్రి. నమ్మకం లేకపోతే లోకం ముందుకెలా సాగుతుంది? ఒకరిని ఒకరు నమ్మబట్టే కదా కనీసం ఈ మాత్రం బంధాలైనా నిలిచి ఉన్నాయి. నమ్మకం లేకపోతే ఏ పని చేయలేము నాన్న అన్నాడు ప్రకాశం తండ్రితో. ఏమోలే, నీ నమ్మకం నీది, నేనైతే అసలు నమ్మను. తండ్రి మాట విని కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాశం. వాదించి లాభం లేదు. వితండవాదం తప్పితే పోనీలే మంచి పని చేస్తున్నాడు కదా అనే మెచ్చుకోలు ఉండదు. తండ్రి మనస్తత్వం అర్థం కాక అయోమయంగా చూసేవాడు ప్రకాశం. ఉన్నన్నాళ్ళు ఇంట్లో వాళ్ళని పీకు తినటం తప్ప ఎవరికేం చేశాడు? మిషన్ కుడితే వచ్చిన డబ్బులన్నీ మందుకి, మాంసానికే తగలేశాడు. పండగలకి, పబ్బాలకి, పెళ్ళాం పిల్లలకి ఒక్క గుడ్డ ముక్కైనా కొనిచ్చాడా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు ఏమీ చెయ్యకపోయినా బింకానికి ఏమీ తక్కువ ఉండేది కాదు. దీనికి ఓపిక ఎక్కువ కాబట్టి ఇప్పటిదాకా ఇంటి గుట్టు వీధిలోకి తేకుండా గుట్టుగా నెట్టుకొచ్చింది. అదే ఇంకొకరైతే ఎప్పుడో విడిచిపెట్టి పోయేవారు. తాగొస్తే ఎంత గలాట చేసేవాడు. చేతికి ఏది దొరికితే దాంతో చావబాదేవాడు. పిచ్చిది ఎలా ఓర్చుకుందో ఏంటో. ఏనాడైనా ఇంటి గుమ్మం తొక్కనిచ్చాడా? ఏ పండక్కో పబ్బానికో వస్తే ఎందుకు వచ్చావన్నట్లు చూపులతోనే చంపేసేవాడు. పోనీ దీన్నైనా పంపేవాడా అంటే అది లేదు. ఒకవేళ పంపినా వెనకాలే వచ్చేవాడు. వరండాలో కూర్చున్న ఆడవాళ్లంతా అక్కసుతోనో మరి ఏ కారణంతోనో తన తండ్రి గురించి మాట్లాడుకోవటం వినిపించింది. వాళ్ళందరూ ప్రకాశానికి దూరపు బంధువులే. అయినా తన తండ్రి బ్రతికుండగా ఆయనకి భయపడి ఎప్పుడూ తమ గడప తొక్కినట్లు జ్ఞాపకం లేదు. అవకాశం వచ్చినప్పుడు సందర్భం కుదిరినా కుదరకపోయినా మాట్లాడటం మనిషి నైజం. వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలే అయినా ఒప్పుకోలేని బేలతనమేదో ప్రకాశాన్ని నిలువునా ఆవరించింది. నిజాన్ని ఒప్పుకోవడానికి ఎంతో మనోస్థైర్యం కావాలి.
జరిగిన దానిలో ఎంత నిజమున్నా కొన్నిసార్లు నిజాన్ని నిజంగా ఒప్పుకోలేక సంచలనానికి గురవుతుంటాం. ఇప్పుడు ప్రకాశం కూడా ఆ స్థితిని అనుభవిస్తున్నాడు. వరండా దాటి ఇంటికి దగ్గరగా ఉన్న గల్లీలో వేస్తున్న కుర్చీలో కూర్చున్నాడు. తండ్రి మీద రావలసిన కోపం స్థానంలో జాలి కలగసాగింది. తండ్రి ప్రవర్తనకు కారణం అతని పుట్టుక, పెంపకమా, పరిసరాల ప్రభావమా? తెలుసుకోవాలన్న ఆలోచన ప్రకాశాన్ని నిలవనీయడం లేదు. దూరపు బంధువు ఒక ఆయన ప్రకాశం పక్కన కూర్చుంటూ, బాధపడకురా, చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడకపోయినా తన జీవితం తను సుఖంగానే బతికాడు. అంతవరకు అదృష్టవంతుడే. చదువుకున్నావన్న గర్వం లేని నీలాంటి కొడుకును కని వాడు తప్పులు కడిగేసుకున్నాడు. చివరి రోజుల్లో కొడుకు చేతిలో కన్ను మూసే అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఒక కొడుకుగా నువ్వు చేయవలసిన సేవలన్నీ దగ్గరుండి చేశావు. నువ్వు కూడా విడిచిపెడితే వాడి బతుకు మరింత దుర్భరంగా ఉండేది. మంచోడో చెడ్డోడో తండ్రి తండ్రే కాబట్టి తప్పదుగా అన్నాడు. ఆయన చెప్పేది వింటూ మౌనంగా తలాడించసాగాడు ప్రకాశం. కాసేపటి తర్వాత వాళ్ళకి దూరంగా కూర్చున్న ఇంకొక బంధువు దగ్గరికి వస్తూ, విజయవాడలో ఉన్న ఇల్లు అమ్మొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. 4 గదుల మంచి పెంకుటిల్లు 30,000కే అమ్మేసి ఇక్కడికి వచ్చేశాడు. ఇప్పుడు ఆ ఇల్లు 30 లక్షల ఖరీదు పలుకుతోంది. తక్కువ రేటుకి అమ్మేసి పెళ్ళాన్ని పిల్లల్ని రోడ్డున పడేశాడు. ఈవేళ ఆ ఇల్లే ఉంటే లక్షాధికారిగా ఉండేవాడు అన్నాడు అదోలా ముఖం పెట్టి. అప్పటి వరకు ఆ మాటలన్నీ వింటున్న వేరే అతను ప్రకాశాన్ని చూపిస్తూ, ఇలాంటి కొడుకున్న తండ్రి లక్షాధికారి కాదు, నిజంగా కోటీశ్వరుడే అన్నాడు. ఒకవైపు వేడిగాలుల సెగ, మరోవైపు వాకిట్లో వేసిన టెంట్ నీడ కాస్త మారిపోయి ఎక్కడ కూర్చున్నా ఎండ తగలసాగింది. ఎవరి కుర్చీ వాళ్ళు పట్టుకుని ఎక్కడ నీడ కనబడితే అక్కడికి వెళ్ళి కూర్చోసాగారు. ప్రకాశానికి ఏమీ తోచుబడి కాలేదు. తన తండ్రి గురించి ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకోసాగారు. ఆ మాటలు మనసుకు కష్టం కలిగించసాగాయి. అయినా వెనక తప్పట్లేదు. తనంటే చదువుల పేరుతో ఎక్కడో దూరంగా బతికేశాడు. కానీ 30 సంవత్సరాలు కాపురం చేసి భర్త పోయిన దుఃఖంలో ఉన్న తల్లి తన తండ్రి పెట్టిన బాధలు ఎలా భరించిందో తలుచుకుంటే అతనికి మనసు మరింతగా కలత చెందసాగింది. కొట్టుకున్నా తిట్టుకున్నా పెళ్ళే. ఒకరికొకరు తోడు నీడ. ఒకరి ఆలోచన ఒకరికి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టపడో ఇబ్బందిపడో సర్దుకుపోతుంటారు. నిజానికి తల్లిని చాలా బాధ పెట్టాడు తన తండ్రి. కానీ ఆయన పోయిన తర్వాత ఆయన పడుకున్న మంచాన్ని చూస్తూ గుండె లవిసేలా ఏడుస్తున్న తల్లిని చూస్తూ లోలోపలే కుమిలిపోసాగాడు ప్రకాశం. గదిలో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని డ్రాయర్ సొరుగు లాగాడు ప్రకాశం. ఏవో పాత కాగితాల కట్టలు కనిపించాయి. సగం విరిగిన కళ్ళజోడు నాన్న జ్ఞాపకంలా అనిపించింది. బాగు చేయిస్తానని ఎంత చెప్పినా వినలేదు. చేసిన తప్పులు తాలూకా పశ్చాత్తాపం కళ్ళజోడు బాగు చేయిస్తానని చెప్పినప్పుడు తండ్రి కళ్ళల్లో చూశాడు ప్రకాశం. ఈ కళ్ళజోడు పెట్టుకుని నేనేమైనా పనికెళ్ళి మిమ్మల్ని సుఖపెట్టాలా ఏంటి? నా కోసం ఇంకేమీ ఖర్చు పెట్టొద్దు. ఉన్నన్నాళ్ళు ఉంటాను, తర్వాత ఆ దేవుడే ఉన్నాడు అంటూ బాధపడ్డాడు. ఎప్పుడూ దేవుడి మాట ఎత్తని తండ్రి నోట ఆ మాటలు రావటం ఒకంత ఆశ్చర్యాన్ని కలగజేసింది ప్రకాశానికి. కంటి చివర్ల నుండి 2 కన్నీటి బొట్లు కళ్ళజోడు రెండో అద్దం మీద పడి చూపు మసకబారింది. జ్ఞాపకాలు ఎప్పుడూ గాయాలే కాదు, అప్పుడప్పుడు ఓదార్పు కూడా ఇస్తాయని అర్థమైంది ప్రకాశానికి. ఎందుకు వెతుకుతున్నాడో తెలియదు.
డ్రాయర్ సొరుగులోని ఒక్కొక్కటి తీసి ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో చూడసాగాడు. ఒక్కొక్క వస్తువు తీస్తున్నప్పుడల్లా దానితో ముడిపడి ఉన్న ఒక్కో జ్ఞాపకం మనసుని కుదపసాగింది. అన్నింటికంటే ఆఖరుగా ఎర్ర అట్టతో ఉన్న పాత డైరీ ఒకటి కనిపించింది. ప్రకాశంలో ఆసక్తి ఎక్కువైంది. తండ్రి ఎక్కువగా ఏవో పుస్తకాలు చదువుతూ ఉండటం చిన్నతనంలో తనకి బాగా గుర్తు. కానీ ఎప్పుడూ డైరీ రాసినట్లుగా జ్ఞాపకం లేదు. అక్కడక్కడ రంధ్రాలు పడి మధ్య మధ్యలో కొరుకు తిన్నట్లుగా ఉన్న డైరీని చేతిలోకి తీసుకుని ప్రేమగా ఒకసారి నిమిరాడు ప్రకాశం. ఒక్కో పేజీని తిప్పసాగాడు. నా బ్రతుక్కి అర్థం ఉందో లేదో తెలియట్లేదు. ఇంతమందిని బాధ పెడుతూ నేనేం పొందుతున్నానో నాకు అర్థం కావట్లేదు. కొన్ని పేజీలు తిరగేశాక కనిపించిన వాక్యాలు చూస్తూ ఆగిపోయాడు ప్రకాశం. ప్రతి మనిషి తాను చేసే పనులు తప్పులని తెలిసినా వాటిని ఒప్పుకోలేక కప్పుకుని ఆనందపడుతుంటాడు. ఒక్కో పేజీ తిప్పుతున్న కొద్దీ తండ్రి అంతర్మథనం అర్థమవసాగింది. లేక లేక పుట్టానని ఏది అడిగితే అది ఇచ్చి నన్ను అతి గారాభంగా పెంచారు నా తల్లిదండ్రులు. అదే నా జీవితానికి శాపంగా మారుతుందని అప్పట్లో నాకు తెలియలేదు. జీవితం అంటే ఇంత సుఖంగా ఉంటుందని, దేనికోసం కష్టపడకుండానే అన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయనే భ్రమలోనే నా జీవితం గడిచిపోయింది. ఒకడి కింద నేను పనిచేయడమేంటనే అహం వల్ల నా తండ్రి మరణం తర్వాత ఆయన చేసిన గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నా నాకిష్టం లేక వదిలేశాను. అమ్మకొచ్చే పెన్షన్తో ఇల్లు గడవడం మొదలైంది. పగలంతా బలాదూరుగా తిరగటం, స్నేహితులతో కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవటం, ఏం చేసినా అడిగేవారు లేరనే ధీమా నా చేత మరిన్ని తప్పులు చేయించింది. నేను బాధపడతాననో మరే కారణమో కానీ అమ్మ ఎప్పుడూ నన్ను దండించలేదు. ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు అప్పు తెచ్చి మరీ ఇచ్చేది. పెళ్లి చేస్తే దారిలో పడతానని పెళ్లి చేశారు. వీళ్ళ పిచ్చి కానీ తలగడ తిరిగేస్తే తలనొప్పి పోతుందా? నాకంటూ సంపాదన లేకపోవడం, అమ్మ సంపాదన మీదే అందరం ఆధారపడటం మొదలైంది. కొన్నాళ్ల తర్వాత అమ్మ చనిపోవటం, నేను కూడా కష్టపడాలనే కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. చదువుతున్న ప్రకాశానికి ఒక్కో విషయం అర్థమవసాగింది. మనుషుల ప్రవర్తనకి మూలాలు ఖచ్చితంగా వాళ్ళ చిన్నతనంలోనో మరో దశలోనో ఉంటాయనే విషయం బోధపడింది. ఇంతమందిని బాధ పెట్టినట్లుగా కనిపించినా ఆయన మనసులో కూడా తాను చేసేది తప్పేననే విషయం తెలుసు. కానీ పరిస్థితులకు రాజీపడి జీవించడం కంటే తాను కోరుకున్న దారిలోనే జీవితాన్ని ముగించడం మంచిదనుకున్నట్లున్నాడు. ఏమో, కుటుంబాన్ని పోషించడం అంటే అన్నీ మన కాళ్ళ దగ్గరికే వస్తాయన్న నా భ్రమకు జీవితం కొత్త అర్థాన్ని చెప్పింది. పోషణ కష్టమైంది. ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడిని. పని చేయటం అలవాటు లేకపోవటం వల్ల ఒళ్ళంతా కొళ్ళబొడిచినట్లుగా నొప్పులు మొదలయ్యేవి. ఆ నొప్పుల్ని మర్చిపోవడానికి వచ్చిన డబ్బులతో తాగేసి ఏ అర్ధరాత్రో తూలుకుంటూ ఇంటికొచ్చేవాడిని. వాళ్ళు తిన్నారో లేదో నాకు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తించడం ఒక్కోసారి తలుచుకుంటే సిగ్గుగా అనిపించేది. నేనెందుకు కష్టపడుతున్నానో నాకు తెలియదు. వచ్చే డబ్బులు నా ఇంటి వాళ్ళ అవసరాలు తీర్చుతున్నాయో లేదో నాకు తెలియదు. తాగడం, తోలడం, వాగడం, అడ్డు చెప్తే భార్యని కొట్టడం నా దినచర్యలో భాగంగా మారిపోయింది. ప్రకాశానికి అంతా అయోమయంగా ఉంది. తండ్రిలో తను ఎరగని కొత్త కోణాన్ని చూస్తున్నాడు. నేను తప్పు చేస్తున్నాననే భావం నన్ను వెంటాడటం నాకు తెలుస్తూనే ఉంది. అయినా దాన్ని ఒప్పుకోకుండా నాలోని అహం అడ్డుపడుతూనే ఉంది. ఏ వ్యక్తికైనా తనకు తానుగా ఎదిగితేనే అందులోని కష్టం తెలుస్తుంది. ఇతరుల సొమ్మును ఆశించడం, అన్యాయంగా ఒకరి సొమ్మును లాక్కోవటం అనేవి నా వ్యక్తిత్వానికి నచ్చని విషయాలు. అటువంటి వాడిని ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానా అనుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. పిల్లల్ని కనడం, పోషించడం,
వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది సృష్టి ధర్మం, తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల నుండి అన్ని సౌకర్యాలను పొందిన నేను నా పిల్లల విషయంలో ఎందుకు నిర్లిప్తత పొందుతున్నానో అర్థం కాని స్థితిలో ఉన్నాను. తల్లిదండ్రుల అలవాట్లే పిల్లలకు వారసత్వంగా వస్తాయంటారు. భగవంతుడా, నాలాగా మరో తరం తయారు కాకుండా నా కొడుక్కైనా మంచి ప్రవర్తన ప్రసాదించు. నన్ను కారణంగా చూపిస్తూ లోకం వాడిని వేలెత్తి చూపకుండా అనుగ్రహించు. చదువుతున్న ప్రకాశానికి తండ్రి ఔన్నత్యం బోధపడసాగింది. ఆపాలన్నా ఆగని కన్నీళ్లు చెంపల్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. పైకి కఠినంగా కనిపించే తండ్రి మనసులో కుటుంబం పట్ల ఇంత ఆవేదన ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. వారసత్వంగా ఆస్తులు ఇవ్వకపోయినా పిల్లల బాగోగులు కోరని తల్లిదండ్రులు ఎవరుంటారు? అప్పటి వరకు తండ్రిలో కనిపించని కొత్త కోణమేదో ప్రకాశాన్ని పట్టి కుదపసాగింది. మనసులో తండ్రి పట్ల ఏర్పడిన వ్యతిరేక భావం మంచులా విడిపోసాగింది. బాహ్య ప్రవర్తనని చూసి తండ్రిని అంచనా వేసిన ప్రకాశానికి ఆంతర్యం గ్రహించే కొద్దీ కోపం, అసహ్యం స్థానంలో తండ్రి మీద కృతజ్ఞతాభావం కదలాడసాగింది. లోకంలో కొంతమంది తండ్రులు తమ పిల్లలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారికి ఆదర్శంగా నిలుస్తారు. కొంతమంది తాము చేసే కష్టం వల్ల పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోవటం, కుటుంబం పట్ల తమ బాధ్యతను మర్చిపోవటం చేస్తుంటారు. ఆదర్శంగా ఎలా జీవించాలో కొంతమంది తండ్రులు చూపిస్తే, మరికొంతమంది తమ ప్రవర్తన ద్వారా ఎలా జీవించకూడదో చెప్తుంటారు. ఆయా ప్రవర్తనలు వాళ్ళ జీవన విధానం మీద, వ్యక్తిగత ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయన్న సత్యం ప్రకాశానికి తెలిసింది. ఎలా జీవించకూడదో చూపించి తన తండ్రి తనకు మార్గదర్శకుడుగానే నిలిచాడు. తన ప్రవర్తనను సరిదిద్దుకుని ఒక మంచి బాటలో నడవటానికి దారి చూపిన తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ప్రకాశం. ఇదండి ఈ వారం కథ. డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ మార్గదర్శి.